ఓం కనకదుర్గాయై నమః. కనకదుర్గాయై నమః. ఓం మహాదేవ. ఓం శివాయ. పునర్వసు విశాఖ పురావంత ఈ నక్షత్ర జాతకులకి ఈ నెల 12/9 నుంచి 39 వరకు ఈ పునర్వసు విశాఖ పురావంత నక్షత్రాలు అనమాట. ఈ నెలని డీల్ చేసేదెవరు? చంద్ర భగవానుడు, చంద్రుడు అనమాట. దీని ఫలితం ఎలా ఉంటుంది? మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఫస్ట్ ఆలోచనలు కొన్ని విషయాలు స్థిరముగా ఉండవు. అయితే ఏంటంటే మొట్టమొదటిసారిగా మనం దీని చంద్ర ఫలితాలు ఏంటో చూసుకున్నాం. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలు హ్యాపీ బాగుంది. తర్వాత మంచి భోజన సౌఖ్యం సోపరు కూడా బాగుంది. మాతృ సంబంధ విషయాల గురించి చర్చించుట, మాతృ సౌఖ్యం, మనసుకు ప్రశాంతత లభించింది, మనో ఉల్లాసము, నూతన కార్యాలు ప్రారంభం. అంటే ఈ చంద్ర బలం ఏంటి? ఈ 3 నక్షత్రాలకి సేమ్ ఇదే ఫలితం వస్తుంది. విడివిడిగా రాశుల ప్రకారం కూడా ఇది జాయింట్ కలుపుతాం. ఇప్పుడు పూలపాత్ర అంటే ఏంటి? కుంభరాశి అనమాట. ఇప్పుడు ఈ కుంభరాశి వారికి గురువు ఉన్నాడు కదా, మరి గురువు కూడా మరి ఆయన కూడా తీసుకోవాలి కదా ఫలితాలకి. కాబట్టి బంధుమిత్రులు కలయిక, డబుల్ డబుల్ అధికార పనులపై వెళ్ళుట వలన లాభపడతారు. అంటే పై అధికారులు పనులు చెప్తే దాని మీద గురువు కదా, ఆయన ఇచ్చేది ఆయన ఇస్తాడు, లాభపడతారు. ఆర్థిక స్థిరత్వం అంటే ఫైనాన్షియల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటారనమాట. ఇప్పుడు ఏదన్నా కూడా ఏంటంటే ఏం చేయాలన్నా అది వేస్ట్గా డబ్బులు ఖర్చు అవుతాయి, అవుతాయి, 2 సార్లు 3 సార్లు జాగ్రత్త పడతారు అనమాట. అటు ఉంటుంది ఇటు ఉంటుంది, స్థిరత్వం ఉంటుంది, ఆర్థిక స్థిరత్వం అనమాట. మనం ఏది కొనాలన్నా మళ్ళీ 10 మందిని విచారించి ఆ తర్వాత 2 కలిసి ఉంటాయి కాబట్టి హ్యాపీగానే ఉంటుంది. తర్వాత సామాజికంగా పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ కుంభరాశి బాగానే ఉన్నది వీళ్ళకి. ఇకపోతే విశాఖ అంటే ఖచ్చితంగా వస్తుందంటే వృశ్చిక రాశి కింద వస్తుంది అనమాట. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అధిపతి శనేశ్వరుడు కదా. ఇప్పుడు డ్రైవింగ్ చంద్ర భగవానుడు మొత్తం క్యాల్కులేషన్ చేసి లాగుతున్నాడు. వీళ్ళలో కూడా అంతా కొంత పాత్ర ఉంటుంది అనమాట. అందుకే ఆ పాత్ర ఏంటో ఇప్పుడు వివరంగా మీకు చెప్తాను. చైతన్యవంతంగా ఏ విధమైన పోటీనైనా ఎదుర్కొని దృఢంగా ఉంటారు. అంటే చంద్రుడికి శనేశ్వరుడు పడదు అన్నమాట. అందుకని అంటే మంచి యాక్టివ్గా, అంటే నీరసంగా ఉన్న శని భగవానుడు కూడా హుషారుగా లెగిసి వీళ్ళను తీర్చిదిద్దుతాడనమాట. అది దాని అర్థం. దృఢంగా ఉంటారు. ఇన్ఫెక్షన్స్, జ్వరము, మలేరియా వంటి రుగ్మతలు వలన, అంటే కొంతమందికి, అందరికీ కాదు, ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే మామూలుగా శరీరం అంటే ఏదన్నా కొద్దిగా ఇచ్చాడంటే దాన్ని ఎలా ఉంచుతాడు, తొందరగా మాన్పిద్దాం వాళ్ళు చేయడం అన్నమాట. చిన్న పుండున్నా కూడా దాన్ని నిదానంగా తగ్గిస్తాడు. ఓవర్ స్పీడ్ ఉండదు, మందకమనం అనమాట. వాళ్ళు ఉన్నా కూడా స్లోగా ఏంటంటే పర్మనెంట్ తగ్గిద్ది. ఆయన ఏదైనా ఇచ్చినా అది పర్మనెంట్, తగ్గినా కూడా అది పర్మనెంట్ మళ్ళీ కొద్ది రాకుండా పోతారనమాట. అది వచ్చి వృశ్చిక రాశి వాళ్ళకి ఈ నెల ఇప్పటి నుంచి 12/9/25 నుంచి 39/25 వరకు. మళ్ళీ నెక్స్ట్ మంత్ మారిపోద్ది. అదే ఇది నెక్స్ట్. ఇప్పుడు ఇంకోటికి ఈ 2 నక్షత్రాలకు 2 రాశులకు అయిపోయింది. తర్వాత వచ్చేసి మనకి పునర్వసు అంటే శ్రీరామచంద్రుడు నక్షత్రం అన్నమాట. మిథున రాశి. మిథున రాశి వారికి ఎట్లా ఉంటుందంటే పరిస్థితి, ఆరోగ్య సమస్యలు, మీ తండ్రి గారిని ఇబ్బంది పెట్టవచ్చు. అంటే
ఫాదర్ వారికి అంటే అందుకని బుధుడు ఫాదర్కి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఇది హార్ట్ కానీ ఎక్కువ బుధుడు అంటే అయ్యే ఉండొచ్చు అనమాట. గ్యాస్ ఇవన్నీ కొంచెం ఆ సమస్యలు ఉంటాయి. అవి కొంచెం ఇబ్బంది పెట్టినా జాగ్రత్త కేర్ఫుల్గా ఉండాలి. అవసరమైతే వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలి. అంటే కొద్దిగా అని వదిలేస్తే ఏమైందంటే ఇప్పుడు అది బుధుడు కూడా క్యాష్ చేస్తాడనమాట. నిజం నాకైతే ఇప్పుడు పునర్వసు అంటే గురువు, చంద్రుడు డ్రైవింగ్, బుధుడు కూడా ఉంటాడుగా, గురువుగా ఉంటాడుగా, ఆయన రీచ్ చేస్తాడు. కాబట్టి ఏ హెల్త్ విషయం చిన్నది వచ్చినా కూడా ఇమీడియట్లీ కేర్ తీసుకుంటే తగ్గిద్ది. లేదంటే అది మొదలుపెట్టి రూపాయి 5-10 రూపాయలు వచ్చేది. కాబట్టి జాగ్రత్తగా చూడండి. స్వస్తి. మళ్ళీ నెక్స్ట్ మంత్లో కలుద్దాము.